బ్లర్ వీడియో ఎడిటర్. ఇదొక బెస్ట్ అండర్ రేటెడ్ వీడియో ఎడిటింగ్ యాప్. చాలామందికి ఈ యాప్ గురించి తెలియకపోవచ్చు. సో ఓన్లీ వీడియో ఎడిటర్స్ మాత్రమే దీన్ని యూస్ చేస్తుంటారు, నాలాంటి వీడియో ఎడిటర్స్ మాత్రమే. అండ్ నార్మల్గా చాలామందికి ఈ యాప్ గురించి తెలియదు. ఇదొక ఫ్రీ వీడియో ఎడిటింగ్ యాప్, ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది అన్ని డివైస్లో సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ కానీ ర్యామ్ కానీ తక్కువ ఉన్న మొబైల్లో ఇది సపోర్ట్ చేయకపోవచ్చు. సో మొత్తానికి యాప్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఉండే టూల్స్ అన్నీ కూడా ఫ్రీగానే అవైలబుల్లో ఉంటాయి. అన్ని టూల్స్ని కూడా మనం ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి వీడియో ఎడిటింగ్ యాప్. యాప్ అనేది యూజర్ ఫ్రెండ్లీ బాగానే ఉంటుంది. యాప్ చాలా స్మూత్గా అండ్ చాలా సింపుల్గా దీనిలో ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫస్ట్గా మీరు యాప్ని ప్లే స్టోర్ నుంచే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. ఎలాంటి వాటర్ మార్క్ ఇష్యూ ఉండదు, ఎలాంటి వాటర్ మార్క్ ఉండదు. సో ఫస్ట్గా మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్కి మంచి రేటింగ్ ఉంది, 3.7 స్టార్, అలాగే 1.5 lakhs డౌన్లోడ్స్ ఉంది. సో చాలామందికి తెలియకపోవచ్చు యాప్ గురించి, అందుకే సో దీన్ని యూజ్ చేయకపోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఈ యాప్ని నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. సో దీనికి అప్డేట్ కూడా వచ్చింది. సో ఇక్కడ నేను దీన్ని అప్డేట్ చేసుకోలేను. ఓకే, సో తర్వాత అప్డేట్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మనం ఈ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలర్ఫుల్గా ఈ రేంజ్లో అనేది ఉంటుందన్నమాట. సో యాప్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఇచ్చేసేయాలి. స్టోరేజ్ పర్మిషన్, నోటిఫికేషన్, మీడియా పర్మిషన్. సో అవన్నీ ఇచ్చేసిన తర్వాత సో ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ క్రియేటింగ్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎలైట్ మోషన్లో ఏ విధంగా అయితే మనం ప్రాజెక్ట్ నేమ్ రీచ్ ఆఫ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ కావాలంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని ప్రాజెక్ట్ నేమ్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ డెమో అని. నెక్స్ట్ ఇక్కడ చూస్ ఫ్రేమ్ రేట్ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్కి అయితే ఈ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. యూట్యూబ్కి అయితే 16:9 ఈ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ రిజల్యూషన్ 1080p వరకు ఆప్షన్ ఉంది అండ్ ఫ్రేమ్ రేట్ 30 ఉంది. సో ఇవి డిఫాల్ట్ అంతే ఉంచేసేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే యూట్యూబ్కి పర్ఫెక్ట్ రేషియో కాబట్టి ఈ విధంగా వీడియో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదే ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అయితే మీరు ఇక్కడ నుంచి ఈ రేషియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా మనకు రేషియో అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మెటీరియల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీ గ్యాలరీ నుంచి మీకు కావాల్సిన మీడియా ఫైల్స్, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి. లేదా ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఫోటో ఆర్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీ గ్యాలరీ నుంచి మీకు కావాల్సిన ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఒక వీడియో క్లిప్ని ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వీడియో క్లిప్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజింగ్ రీసోర్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది మనకు. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఇది మీడియా ఫైల్ అనేది మనకి యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇందులో నుంచి మనం ఏదైనా ఒక పార్ట్ని రిమూవ్ చేసుకోవాలంటే సింపుల్గా సో ఇక్కడ స్టార్టింగ్లో పార్ట్ ఉంది అనుకోండి, ఇంతవరకు ఈ పార్ట్ని రిమూవ్ చేసుకోవాలంటే వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ స్టార్టింగ్ పార్ట్ కట్ అయిపోతుంది, ట్రిమ్ అయిపోతుంది అన్నమాట. అదొక వేస్ట్ పార్ట్ లాగా. నెక్స్ట్ ఇక్కడ ఎండింగ్ నుంచి ఏదైనా పార్ట్ని రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా ఈ విధంగా ఎండింగ్లో తీసుకురావాలి. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎండింగ్ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. సో మధ్యలో ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకుంటే ఈ వీడియో అనేది 2 పార్ట్గా ఇక్కడ కట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం వీడియో నుంచి వేస్ట్ పార్ట్ని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోలో మధ్యలో ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకోవాలంటే మధ్యలో స్ప్లిట్ కట్స్ వేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీనిలో ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని మీరు గ్యాలరీ నుంచి సాంగ్ని పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ గ్యాలరీ నుంచి ఏ ఫోల్డర్లో అయితే సాంగ్స్ ఉంటాయో అక్కడ నుంచి సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇదనేది బేసిక్ మీకు తెలుసు అనుకుంటాను, సింపుల్గా సాంగ్ యాడ్ చేసుకోవడం. సో ఇది తెలుసు అనుకుంటాను. సో దీన్ని స్కిప్ చేస్తాను నేను. సాంగ్ యాడ్ చేసుకోవడం చాలా సింపులే. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెయిన్ ఏంటంటే సో దీన్ని ఎందుకు వీడియో ఎడిటర్స్, క్రియేటర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, మెయిన్ రీజన్ ఏంటో చెప్తాను. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో ఉండే ఎఫెక్ట్స్ అనమాట. సో దీంట్లో మనకు మ్యాక్సిమం అన్ని ఎఫెక్ట్స్ కూడా ఫ్రీగానే అవైలబుల్ ఉంటాయి, కానీ మంచి ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటాయో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని చూడండి ఇక్కడ కలర్ కరప్షన్ ఉంది. సో కలర్ కరప్షన్లో మనకు స్టార్టింగ్లోనే ఒక ఎఫెక్ట్ ఉంది. సో ఇక్కడ హెచ్డిఆర్ ఎఫెక్ట్ అన్నమాట. ఓకే, సో ఈ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంది. సో ఎడిటర్స్ అనేది మెయిన్గా దీన్ని యూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే, ఈ ఎఫెక్ట్ అనమాట, హెచ్డిఆర్ ఎఫెక్ట్. ఓకే, సో ఇక్కడ ఎఫెక్ట్ని అప్లై చేసుకొని ఇక్కడ ప్లే చేస్తాము. ఈ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకే, సో ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా ఎండ్ వరకు మనం డ్రాగ్ చేసుకుంటూ పోవాలన్నమాట. డ్రాగ్ చేసుకుంటూ పోతే మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. మనకు వీడియోలో ఎంతవరకు కావాలో అంతవరకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ హెచ్డిఆర్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ జూమ్ చేసుకుంటే చూడండి ఈ వీడియోలో షార్ప్ హెచ్డిఆర్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. చాలా స్మూత్గా అనేది హెచ్డిఆర్ ఎఫెక్ట్ హై క్వాలిటీలో ఉంటుందన్నమాట. సో మెయిన్ రీజన్ ఎడిటర్స్ దీన్ని యూజ్ చేసుకోవడానికి ఇదే రీజన్ అనమాట, ఈ ఎఫెక్ట్ అనమాట. ఈ ఎఫెక్ట్ కోసమే చాలామంది దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు.
సో నేను ఒక ట్యూటోరియల్ కూడా చేశాను అనమాట. ఓకే, సో దీనికోసం ఇదొక మంచి ఎఫెక్ట్ అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ ఎఫెక్ట్ అనమాట ఇందులో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా ఇందులో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా అంటే మంచి మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవచ్చు, ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకుంటే ఇక్కడ HDR, ఇక్కడ ఎక్స్పోజర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్రైట్ అండ్ కార్న్. సో ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ బ్రైట్నెస్ని ఈ విధంగా ఇంక్రీజ్ డిస్క్రీజ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ బ్రైట్నెస్ కావాలంటే ఎక్కువ బ్రైట్నెస్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, కాంట్రాక్ట్ వాటిని లెవెల్స్ని ఈ విధంగా మీరు ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మెయిన్. తర్వాత ఇక్కడ డిలీట్ చేసుకోండి, ఎఫెక్ట్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇంకా ఇందులో చాలా ఎఫెక్ట్ ఉంటాయి. జస్ట్ నేను ఇక్కడ కలర్ కరెక్షన్ కేటగిరీలోనే ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ సేబర్ స్పెషల్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇందులో రకరకాల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ సింపుల్గా అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని సో వాటిని ఇక్కడ కలర్స్ వాటిని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ డిస్టెన్స్, సో వాటన్నిటిని, సో ఇది ఆల్మోస్ట్ ఇది అలైట్ మోషన్ లాగా దీంట్లో ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. ఆ విధంగా మనం ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటాం. మనం అలైట్ మోషన్లో ఈ విధంగా అయితే మనం కలర్స్ని యాడ్ చేసుకుంటాం. ఆ విధంగా ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇక్కడ ఎఫెక్ట్ మనం కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ గ్లో ఎఫెక్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి చాలా బెస్ట్ అప్లికేషన్ అనమాట. ఇందులో ఉండే గ్లో ఎఫెక్ట్ కోసం మెయిన్గా ఎడిటర్స్ HDR ఎఫెక్ట్ అండ్ గ్లో ఎఫెక్ట్ ఈ రెండింటి కోసం యూస్ చేస్తారనమాట. ఓకే, ఈ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. ఓకే, ఇందులో క్లిక్ చేస్తే ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. సో ఇది ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఈ విధంగా యాడ్ అయిపోయింది కదా ఎఫెక్ట్. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో వీడియో ప్రదర్శిస్తున్నాయి. ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఎఫెక్ట్ని ఎండ్ వరకు ఇక్కడ తీసుకురావచ్చు మొత్తం ఇక్కడ. ఓకే, తీసుకొచ్చి ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని జూమింగ్ చేసుకుంటా వీడియోని. సో గ్లో ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా. సో దీని ఎఫెక్ట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కావాల్సినట్టుగా. ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ HDR ఎఫెక్ట్ని డిలీట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ మిగతా ఎఫెక్ట్ ఏదైతే ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నామో సో ఆ ఎఫెక్ట్ అన్నింటినీ మనం ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వాటి ఒపాసిటీ అవి ఎంతవరకు ఉంచాలో అంతవరకు మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆల్ఫా. ఓకే, సో ఈ విధంగా. సో ఇదంతా కూడా మీకు కొంచెం స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ మీరు యూస్ చేసుకుంటూ పోతే డార్క్నెస్ సో వాటిని ఇవన్నీ ఆప్షన్ మీకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని యూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇందులో చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఒకటి కాదు చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ గ్లో ఎఫెక్ట్ కానీ ఇక్కడ మూవ్ ఈ విధంగా మనం లైట్ మోషన్లో ఉండే ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ షేక్ ఎఫెక్ట్ కానీ జిటర్ మూమెంట్ కానీ అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్లర్ అండ్ షార్ప్నెస్ అనేది ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్, హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్, లెన్స్ బ్లర్ ఎఫెక్ట్ ఈ విధంగా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇది అలైట్ మోషన్ యాప్కి రీప్లేస్ అని అనుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బెస్ట్ అప్లికేషన్ యాప్. చాలా మందికి దీని గురించి తెలియకపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డిసార్ట్ అనే ఈ ఎఫెక్ట్ ఉంటాయి చూడండి ఇక్కడ ఈ విధంగా. సో ఇవన్నీ కూడా అలైట్ మోషన్లో ఉండే యాప్ అన్నీ కూడా ఇది కవర్ చేస్తుంది. అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇందులో మెయిన్ ఏంటంటే ఇక్కడ వాటర్ మార్క్ అనేది ఉంటుంది. సో ఇది పాజిటివ్, మెయిన్ పాజిటివ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా రైన్ డ్రాప్ ఎఫెక్ట్, షాడో ఎఫెక్ట్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాయిస్ గ్రీన్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ స్టైలిష్ ఎఫెక్ట్ ఈ విధంగా. సో ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి మనకు. ఇక్కడ చాలా రకాల ఫిల్టర్, ఇక్కడ సినిమాటిక్, ఓకే, ఫిలిం, ఇక్కడ డ్రీమ్ లైక్ ఈ విధంగా చాలా రకాల ఫిల్టర్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా చాలా మంచి మంచి ఫిల్టర్స్ అనేవి ఉంటాయన్నమాట ఇందులో. సో ఇది వచ్చేసి చాలా బెస్ట్ ఫిల్టర్స్ అండ్ ఎఫెక్ట్స్ ఉండే అప్లికేషన్. ఓకే, సో ఇది వచ్చేసి ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు వీడియో మీద సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సాంగ్లో వాల్యూమ్ ఉంటే వాల్యూమ్ని మనం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అప్ టు 200% వరకు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సపరేట్ అంటే ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియో ఉంది కదా ఆ వీడియో నుంచి సాంగ్ని సపరేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్లెండింగ్ నేను ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఒక సింపుల్గా ఇక్కడ ఏదైనా ఒక ఎఫెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో రెండు ఎఫెక్ట్ని కాపీ చేసుకొని వీటిని సింపుల్గా నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోలో టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్కి చైనీస్, జపనీస్ ఇంపోర్ట్, ఇక్కడ ఫాంట్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫాంట్ ఇంపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఫాంట్ని మీ గ్యాలరీ నుంచి మీ గూగుల్ డ్రైవ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల చైనీస్ అండ్ ఇంగ్లీష్ ఫాంట్స్ ఉంటాయి. సో అందులోంచి మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సో ఇక్కడ బల్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని చూస్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఎంటర్ చేసుకొని దీన్ని సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఇది ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. సో ఏది కావాలంటే అది ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఎంటర్ చేసుకొని దీనికి కావాల్సిన ఫాంట్ని ఇచ్చేసేయాలి ఇక్కడ సింపుల్గా. ఓకే, ఈ విధంగా. సో దీనికి కావాల్సిన ఫాంట్ ఉంటుంది. సో వాటిని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో దీనికి ఇంకేదైనా ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఎడిట్ చేసుకొని దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని దీనికి ఫాంట్ని మీకు కావాల్సిన ఫాంట్ని చేయొచ్చు. ఓకే, ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఓకే, ఈ విధంగా దాన్ని ఇక్కడ ఫాంట్ని ఇచ్చేసిన తర్వాత ఆ ఫాంట్ యొక్క కలర్ ఓకే
సో వాటిని కలర్స్ అన్నిటిని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా చాలా రకాల ఫాంట్స్ అనేవి ఉంటాయి మనకు. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ సింపుల్గా ఈ విధంగా టెక్స్ట్ని డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో నేను ఇక్కడ ఈ ఫాంట్ని ఇక్కడ మూవింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫాంట్ ఈ టెక్స్ట్కి ఇక్కడ బ్లెండింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫాంట్ యొక్క టెక్స్ట్ని ఏ విధంగా కావాలో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ ఫాంట్ని ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా స్వింగ్ అయ్యేలా చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ యాంగిల్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా మనకు మూవింగ్ అయ్యేలా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా మూవ్ అవుతుంది అనమాట. ఈ విధంగా యానిమేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇది అలైట్ మోషన్ యాప్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకి చాలా స్మూత్గా చాలా ఈజీగా యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో అదంతా ఇందులో ఉంటే ట్యూటోరియల్స్ అనమాట, బేసిక్ ట్యూటోరియల్స్. ఓకే, సో ఇంకొంచెం ముందు దీనికి సంబంధించిన ఇండివిజువల్ ట్యూటోరియల్స్ కూడా తీసుకొస్తాను. సో ఈ విధంగా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఫ్రీ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ని కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1080p ఉంది. 1080pలో మ్యాక్సిమం ఇది 1080p మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇంతో వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఎక్స్పోర్ట్ అయిన వీడియోలో ఎలాంటి వాటర్ మార్క్ ఇష్యూ అయితే ఉండదు. అదే అలైట్ మోషన్ యాప్లో అయితే వాటర్ మార్క్ ఉంటుంది, కానీ ఇందులో మాత్రం ఎలాంటి వాటర్ మార్క్ ఇష్యూ ఉండదు. సో ఇది వచ్చేసి మంచి ఎడిటింగ్ యాప్. సో మీరు అలైట్ మోషన్ యాప్కి బదులు దీన్ని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది యాప్ అనేది. ఓకే, సో వీడియో నీకు నచ్చింది అనుకుంటాను. అండ్ నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.